ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 2029 దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆ దిశగానే ఇప్పుడు కొంతమంది మంత్రులకి దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు చేసినటువంటి దిశానిర్దేశం ఏంటనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు 2029 మీద దృష్టి సారించబోతున్నారు అని, ఆ రకంగా అడుగులు వేయబోతున్నారని, అందులో భాగంగానే కొంతమంది మంత్రులతో ఆయన భేటీ అయ్యి దిశానిర్దేశం చేస్తున్నారు వాళ్ళకి అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం కనుక ఉంటే ఇటువంటి దిశానిర్దేశం చేశారు అంటే ఏం చెప్తారు? ఒకటి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు అభివృద్ధి గురించే మాట్లాడాలి అనేది ఆయన పాలసీ. అప్పట్లో ప్రతిసారి చెప్పేవాళ్ళు అది. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెడదాం అని చెప్పి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకి చెప్పేటువంటి మాట, అలాగే సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట. అది డైరెక్షన్ అది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈసారి 2029 దిశగా మనం అడుగులు వేయాలని చెప్పి ఒక డైరెక్షన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించలేదు. కేవలం అభివృద్ధి ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో ఏం చేయాలి అనే దాని మీదనే రివ్యూ మీటింగ్లు పెట్టి చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందుకే ఆయన్ని ఒక CEO, పొలిటీషియన్ కాదు అనేటువంటి ఒక కామెంట్ ఆయన మీద తరచూ వినిపిస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచే. ఆయన ఒక CEO, ఆయన పొలిటికల్ లీడర్ కాదు. ఆయన నిజంగా పొలిటికల్ లీడర్ అయితే కేసీఆర్ ఎక్కడ వచ్చిన వాళ్ళు ఇంత దూరం, జగన్మోహన్ రెడ్డి ఇంత దూరం ఎక్కడ వచ్చిన వాళ్ళు, లేదా రాజశేఖర రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయ్యిండేవాడా? ఆయన పొలిటీషియన్ కాదు, ఆయన ఒక పెద్ద CEO. ఆ కంపెనీకి ఒక CEO ఎలా ఉంటాడో అలా అతను పరిపాలన ఉంటుంది తప్పితే ఆయన పొలిటీషియన్ కాదు అని అంటారు. అది విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా. నాకు కూడా నేను ఒక 26 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కనుక IASలు IPSలదే రాజ్యం, ప్రజాప్రతినిధుల రాజ్యం కాదు, IASలదే రాజ్యం. అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రతినిధులది రాజ్యం. అంటే ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి చట్టసభలు ప్రజల కోసం ఉండాలి తప్పితే IASలు IPSల కోసం కాదు కదా. IASలు IPSలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసి వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇచ్చేసి వాళ్ళతో రివ్యూ మీటింగ్లు పెడుతూ కూర్చునేవాళ్ళు చంద్రబాబు నాయుడు. వాళ్ళు చెలరైపోతుండేవాళ్ళు. మంత్రులు వచ్చినా కానీ లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఉండేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. గతంలో మనం చూస్తే కనుక ఇది నేను 3 సార్లు సీఎం అయినప్పుడు చూసా అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు ప్రజాప్రతినిధుల పట్ల, అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల. అసలు ఒక మంత్రిని కూడా యాక్సెప్ట్ చేసి, ఒక మంత్రి నేను కళ్ళారా చూసా. ఒక అతను IAS ఇప్పుడు రిటైర్ అయినట్టున్నాడు లాస్ట్ ఇయర్. ఆయన కలెక్టర్గా ఉన్నాడు ప్రకాశం జిల్లాకి. నేను అప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక పేపర్కి ఇన్ఛార్జి చేస్తున్నా. అక్కడ ఉండేటువంటి ఒక మంత్రి వెళ్ళి పక్కా గృహాలు అడిగినందుకు ఫైల్ ఇసిరేసేసాడు. కలెక్టరు ఒక మంత్రి ముందు ఫైల్ ఇసిరేసేసాడు. అంటే IASలు IPSలు ఎంత చెలరైపోతారో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే కనుక అనేదానికి నిదర్శనం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ అని అంటారు ఆయన్ని, పొలిటీషియన్ అనరు. పొలిటీషియన్ అనే అతను ప్రజాప్రతినిధులకి బాగా పవర్స్ ఇస్తాడు. పవర్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది రాజకీయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు 2004 నుంచి మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు, ఆ తర్వాత విడిపోయిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కేసీఆర్ ఏం చేశాడు మనం చూసాం. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా చేస్తే ఇలా ఇప్పుడు ఈ సోకాల్డ్ లీడర్లు కనపడిన వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు కేంద్రంలో, రాష్ట్రంలో పవర్ఫుల్ పొలిటీషియన్ అయినా వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రత్యర్థులను నిర్వీర్యం చేయాలనుకుంటే కనుక ఈ సోకాల్డ్ కేసీఆర్ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి కానీ అసలు ఉంటారా రాజకీయాల్లో? అసలు మనగలుగుతారా? మనగలిగి ఉండేవాళ్ళ? ఇంపాసిబుల్. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇలా కాదు, మనం ఇంత ముందులాగా అడ్మినిస్ట్రేటర్ లాగా ఉంటే కుదరదు, మనం పొలిటీషియన్ లాగానే ఉండాలి, పొలిటీషియన్ లాగా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ఇబ్బంది పడతాం అనేటువంటి యాంగిల్లో ఆయన 2014 నుంచి 2019 దాకా ఏది చేసి అధికారం కోల్పోయాడో అది చేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. 2014 నుంచి 19 వరకు ఆయన జాతీయ నేషనల్ సంస్థలను తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్లో పెట్టడం, అమరావతి అని అంటూ ఆయన రకరకాల అభివృద్ధి దిశగా ఆయన అడుగులు వేసి, పోలవరం ఒక పక్క, పట్టిసీమ ఒక పక్క అని చెప్పి ఆయన విశాఖలో పారిశ్రామిక సదస్సులు పెట్టి 25 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడం, ఇవన్నీ
చేశారు. చివరికి సీన్ కట్ చేస్తే ఏమైంది, 2019లో ఓడిపోయారు. కారణం ఏంటి, ఆయన రాజకీయాలు చేయాల, అడ్మినిస్ట్రేటర్ గా ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఇది కాదు, రాష్ట్ర అభివృద్ధి మీద ఎంత దృష్టి పెట్టినా కానీ రాజకీయాలు వేరు అనేది తెలుసుకున్నారు ఆయన. తెలుసుకుని ఇప్పుడు మారినటువంటి మనుషులకు డైరెక్షన్ క్యాడర్కే ఇస్తూ ఉన్నారు. 2029 దిశగా మనం ఇప్పటి నుంచే, ఇవాళ నుంచే 2029 దిశగా మనం అడుగులు వేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఒక డైరెక్షన్ దిశానిర్దేశం చేస్తున్నారు. క్యాడర్కి, మంత్రులు కాదు క్యాడర్కి ఇచ్చారు. మంత్రులకి ఓకే ఇవ్వాల్సింది ఆయన డైరెక్షన్ ఇచ్చేసారు, దిశానిర్దేశం చేశారు. మంత్రులకు కూడా ఎంపీలతోటి కోఆర్డినేట్ చేసుకుని, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని, మంత్రులు కూడా క్యాడర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మీరు నడవండి, మేమేదో అధికారంలో ఉన్నామని చెప్పేసి క్యాడర్ నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఓకే. సో కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రుల నుంచి, జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పి ఆయన డైరెక్షన్ ఇచ్చారు. పొలిటికల్ గా అడుగులు వేయాలి, 2029 దిశగా అడుగులు వేయాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఎందుకు చేశారని అంటే 2014 నుంచి 2019 మధ్యలో చేసినటువంటి అభివృద్ధి కాస్త నిర్వీర్యం అయిపోయింది 2019 నుంచి 2024 ఎన్నికల దాకా. అలాంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలి అనేది ఆయన కాన్సెప్ట్. కనీసం 10 సంవత్సరాలు కూడా వరుసగా అధికారంలోకి రాకపోతే అభివృద్ధి అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు రావాలి, ఇండస్ట్రియలిస్టులు రావాలంటే 2029లో మళ్ళీ పార్టీ మారుతుంది అంటే వచ్చే అవకాశం లేదు. అందుకని వాళ్ళ మైండ్ సెట్ చేయడానికి 2029లో కూడా ఇదే కూటమి అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ ఇదే కూటమి ఉంటుంది, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఉంటుంది, మళ్ళీ అధికారంలోకి తామే రాబోతున్నాము అనేటువంటి ఒక ఇండికేషన్ బలంగా పంపించడానికి 2029 దిశగా ఇప్పటి నుంచే మేము ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి ఒక మెసేజ్ పంపించారు. ఒకటి. రెండు ఏంటంటే ఒక వ్యూహాన్ని కూడా రచించారు. కేవలం మెసేజ్ పంపించే కాదు, దానికి తగినటువంటి వ్యూహాన్ని కూడా రచించారు చంద్రబాబు నాయుడు. ఏంటి అని అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి. 83 నుంచి క్యారీ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో లీడర్స్, వాళ్ళని ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి వీలున్నంత వరకు తగ్గించాలి, కొత్త తరాన్ని పరిచయం చేయాలి, యూత్ ని పరిచయం చేయాలి అనేటువంటి ఇప్పటికే ఆల్మోస్ట్ 50% యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చాడు. ఆయన గాజువాక నుంచి హైయెస్ట్ మెజార్టీతో గెలిచినటువంటి అంటే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాడు, బీసీలు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళా మహిళా చైర్పర్సన్ నియమించబోతున్నారు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు ఉన్నాయి కదా, ఈ విభాగాలకు సంబంధించినటువంటి నియామకాలన్నీ కూడా చేపట్టి వాళ్ళతోటి వారానికి కనీసం 2 రోజులు రివ్యూ మీటింగ్లు పెట్టాలి అనేది కూడా 2029 దిశగా పార్టీని నడిపించాలనేది ఇప్పటి నుంచే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే టీడీపీని బలోపేతం చేసిన వారికి, టీడీపీ కోసం కష్టపడిన వారికి, టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన వారికి కూడా త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నట్లుగా అది కూడా అనౌన్స్ చేశారు. నామినేటెడ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తాము, దాంట్లో కూడా అందరికీ న్యాయం చేస్తాం, ఎవరు కష్టపడ్డారు, ఎవరు కష్టపడినట్టు నటించారు, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుగా వ్యవహరించారు, తనకు స్పష్టత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. దాంతో కొద్దిగా రిలీఫ్ పొందుతున్నారు. గత వారం రోజుల నుంచి కొంత నిస్తేజంగా ఉన్నటువంటి క్యాడర్, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అని కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి క్యాడర్ కి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఒక క్లారిటీని తీసుకొచ్చింది. సో మనల్ని గుర్తిస్తాడేమో అని ఎవరి వాళ్ళు అనుకుంటున్నారు పనిచేసినటువంటి వాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది వైసీపీ కోట్లుగా కొంతమంది చుట్టూరు ఉన్నారు చంద్రబాబు నాయుడు చుట్టూ, కానీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది ఒక మెసేజ్, నేను తను అబ్జర్వ్ చేస్తున్నాను అనేటువంటి ఒక మెసేజ్ పంపించాడు ఆయన. సో కాబట్టి 2029 దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని అంటే అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యానే ఆ విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి రాజకీయాలను ఆయన 2029 దిశగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి ఆశాజనకమైనటువంటి ఒక సంకేతమే చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.